ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎలా చూస్తా ఉన్నారు? ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఎటువంటి అంశాలు ప్రస్తావించారు? ఆర్ఎస్పీ ప్రవీణ్ గారు మీకు ఇచ్చిన సందేశం ఏంటి? మీరు ముందుకు ఎటువంటి కార్యాచరణతో వెళ్తా ఉన్నారు? అంటే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రల మీద డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు 6 గ్యారంటీలు అని చెప్పింది, ఇంతవరకు మర్చిపోయింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు అని చెప్పింది, అది మర్చిపోయింది. స్కాలర్షిప్ల గురించి మాట్లాడింది, రియంబర్స్మెంట్ గురించి మాట్లాడింది, రైతుల గురించి మాట్లాడింది, ఇవన్నిటి గురించి చెప్పింది. కానీ ఏం చేస్తలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. దాని మీద ప్రవీణ్ సార్ మాట్లాడుతుండ్రు. ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడుతుంటే ఎందుకు మీకు అంత నొప్పి? మీరు చేస్తున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు చేసిన కుట్రల గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు ఇచ్చిన హామీల మీద మీరు హామీలు అమలు చేయరు భయం మాట్లాడుతున్నారు. మా తరపున మాట్లాడుతున్నాయండి, మా విద్యార్థుల తరపున మాట్లాడుతున్నాం, నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నాం, యావత్ తెలంగాణ ప్రజల తరపున మాట్లాడుతున్నాం. మాట్లాడితే కేసులు పెడతారా? మాట్లాడితే సెక్యూరిటీ తీసేస్తారా? అలాంటి దేశం కోసము సివిల్స్ కొట్టి 20 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి 10 సంవత్సరాలు గురుకులాల్లో పనిచేసి లక్షల మంది విద్యార్థులను గొప్ప స్థాయి తీసుకెళ్ళిన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. నువ్వు తెలుసుకో భయ్, ఆయన గురించి నువ్వు తెలుసుకొని మాట్లాడు. ప్రవీణ్ కుమార్ ఏందో నువ్వు చదువుకుంటే నీకు అర్థమవుతుంది కదా, నీకు చదువుకుంటే అర్థమవుతుంది. నువ్వు ఏ పిల్లలు అడిగినా చెప్తారు ప్రవీణ్ కుమార్ ఏందో. నువ్వు ఒకసారి గురుకులాల్లో పోయి చూడు, ప్రవీణ్ కుమార్ సార్ ఏందో చెప్తారు. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు. నువ్వు ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ చేసిన మాత్రాన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసేస్తే అయిపోతావు అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని ఇలాంటి చర్యలు చేసినా, ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ప్రవీణ్ సార్ ఎమ్మటి యావత్ తెలంగాణ ప్రజలు ఉన్నారు. నువ్వు ప్రవీణ్ సార్ను ముట్టుకుంటే తెలంగాణ ముట్టుకున్నట్టే అగ్ని గుండం అవుతుందని మేము తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రవీణ్ సార్కు అదనంగా సెక్యూరిటీ ఇచ్చి ప్రయత్నం, ఎందుకంటే ఆయన ప్రజల కోసం కొట్లాడుతున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన చంపాలని కుట్ర చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలందరూ, విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు, తెలంగాణ ప్రజలు మీరు గుర్తు చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మన కోసం పోరాడే నాయకులు తక్కువ మంది ఉంటారు. అలాంటి వ్యక్తే ప్రవీణ్ కుమార్. ఆయనకు మనం బలంగా నిలబడాలి, మనకు వెన్నుదనం మనం ఉండాలి. అవసరమైతే మనం ఏ విధమైన ఎంత పెద్ద ఉద్యమానికైనా మనం ముందుండి కొట్లాడాలని తెలియజేస్తున్నా. అంటే అతను ఏదైతే రాజకీయం బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది, వీటన్నిటిని కూడా తెరపైకి తీసుకొని వచ్చి ఒక మాజీ అధికారిగా అయితే మేము రెస్పెక్ట్ చేసేవాళ్ళం. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మారాడు కాబట్టి మేము ఇలాంటి చర్యలు చేస్తూ ఉన్నాం అన్నట్టుగా కొంత సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? రైట్, మీరు అన్నట్టు ప్రవీణ్ కుమార్ గారు 20 సంవత్సరాలు పనిచేసిన డిపార్ట్మెంట్లో. ప్రవీణ్ కుమార్ అంటే డ్యూటీ మైండెడ్. ఆయనకు ఏ పని అయితే ఉంటుందో, ఏ ఫీల్డ్ అయితే ఉంటుందో ఆ ఫీల్డ్ బరాబర్ చేస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఎక్కడెక్కడైతే అంటే తెలంగాణ ప్రజలు కావచ్చు, భారతదేశంలో ప్రజలకు కావచ్చు, అందరికీ అంటే రక్షణగా నిలబడ్డాడు. ఆయనకి ఇచ్చిన డ్యూటీని బరాబర్ చేసిండు. సంఘ విద్రోహ శక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడిండు. అదేవిధంగా గురుకులాల సెక్రటరీ ఉన్నప్పుడు ఇంతకుముందు ఎప్పుడున్నాడు ఏంటి సెక్రటరీలు అందరూ ప్రవీణ్ కుమార్ చేసిండు. ఆ మార్పు తీసుకొచ్చింది కదా. ప్రపంచం మాట్లాడింది కదా ప్రవీణ్ కుమార్ గురించి, పార్లమెంట్లో మాట్లాడారు కదా. వెంకయ్యనాయుడు ఆయన మాట్లాడింది కదా, ఉపరాష్ట్రపతి ఆయన వెంకయ్యనాయుడు మాట్లాడారు కదా. ప్రపంచ దేశాల నుంచి ప్రవీణ్ కుమార్ ఏం చేస్తుండు, గురుకులాల్లో ఇంతమంది విద్యార్థులు ఇంత గొప్పగా చదువుకుంటారు, ఇంత మంచి రిజల్ట్ వస్తుందని మాట్లాడింది కదా. నువ్వు దాని గురించి మాట్లాడుకో భయ్. నువ్వేం చదువుకున్నావు, నీకు తెలియదు, నీకు అవగాహన లేదు, నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు అది మాట్లాడాలి. ప్రవీణ్ కుమార్ ఈరోజు రాజకీయాలుండు బరాబర్ కొట్లాడుతూ, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతుండా, ప్రజల మీద మాట్లాడుతుండు, అన్ని సమస్యల మీద మీరు చేసిన అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాల గురించి మాట్లాడుతున్నారు. మీరు కుట్రల గురించి మాట్లాడుతున్నారు. మొన్న బండి సంజయ్ చేసిన వాళ్ళ కొడుకు ఫోక్సో కేసు విషయంలో మాట్లాడడం, ఈరోజు ఆయన సెక్యూరిటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసిన 2000 కోట్ల గురించి దంద గురించి మాట్లాడుతుండో ఈరోజు దాని మీద సెక్యూరిటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడితే నిజం మాట్లాడతారు. ఆయన నిజమే మీరు చేసిన అన్యాయం గురించి మాట్లాడు. నువ్వు ఇలాంటి కేసులు పెట్టినా, ఇలాంటి సెక్యూరిటీ తీసినా ఆయన మాట్లాడతాడు. ఆయన తరఫున మేము ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ బండి సంజయ్. అంటే ఇప్పటికి కూడా ఉన్న సెక్యూరిటీ గార్డులను కూడా తొలగించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్లు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇటువంటి కార్యాచరణతో మీ అభిమానులంతా ముందుకెళ్తారు 100%. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి మనం కాపాడుకోకుంటే మన తరఫున ఎవరు కొట్లాడరు. మన కోసం కొట్లాడాలి చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ముందున్న వ్యక్తి ప్రవీణ్ కుమార్ కదా. ఆయన కోసం మనం బరాబర్ నిలబడాలి. నువ్వు సెక్యూరిటీ చేస్తే మాత్రం అయిపోతుందా? ఒక్కొక్క విద్యార్థి, ఒక తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు కొత్త ఏం కాదు, పోరాటాలు కొత్త ఏం కాదు. ప్రవీణ్ సార్ కోసం ఏం చేయడానికి కానీ విద్యార్థులు అందరూ రెడీగా ఉన్నాము. ఉస్మానియా విద్యార్థులుగా, ఐక్య విద్యా సంఘాలుగా, స్వేరోస్గా, ప్రవీణ్ కుమార్ అభిమానులుగా అందరూ రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కాసుకో నీకు ముందుంది. ఇక ముసల పండుగ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇంకోటి, నువ్వు మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు.
మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేస్తే వాళ్ళ రాహుల్ గాంధీ గారు పోయి ధర్నా చేశాడు. అరే మరి తెలంగాణ మీ ప్రభుత్వం ఉంది కదా, మరి దీని గురించి మనం మాట్లాడరు. ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, ఇక్కడ విద్యార్థులు మాత్రం కేసులు పెడుతున్నారు. మీరు ప్రశ్నిస్తే కేసులు, లాఠీ తూటాలకు, ఈ బాష్పవాయులకు, ఈ బెదిరింపు కాళ్లకు, కేసులకు కూడా భయపడే ముచ్చట్లేదు. ప్రవీణ్ కుమార్ని కాపాడుకుంటాం, తెలంగాణ ప్రజలు కాపాడుకుంటాం, తెలంగాణ కాపాడుకుంటాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.